అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు కుమారుడితో సమానమని, ఆయన కానీ ఎమ్మెల్యేగా గెలిస్తే తన భర్త తొక్కే రిక్షా అమ్మేసి విందు ఇస్తానని కాకినాడ జిల్లా పిఠాపురం మండలానికి చెందిన మరియమ్మ ఎన్నికల ముందు చెప్పారు. ఆమె చెప్పిన మాటలు ఆ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ అయ్యేవి. మరియమ్మ అభిమానానికి, చెప్పిన మాటలకు చలించిన ఎందరో జనసేన నేతలు అప్పట్లోనే ఆమెకు అన్ని రకాలుగా అండదండలు ఉన్నారు. నిత్యావసర సరుకులు, చాలా మటుకు నగదు సహాయం కూడా చేశారు. పవన్ గెలిస్తే మరింత సాయం అందిస్తామని కూడా అప్పట్లో కొంతమంది ఆమెకు మాట ఇచ్చారు. అందులో భాగంగా బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస్ కుమార్ పిఠాపురం వెళ్ళి మరియమ్మకు ఒక ఆటోని బహుమతిగా ఇచ్చారు. జనసేన సైనికుల సమక్షంలో ఆటో తాళాలను ఆమెకి అందించడమే కాకుండా ఆమెను ఆటోలో ఎక్కించుకుని కొంత దూరం ప్రయాణించారు కూడా. మరియమ్మ దంపతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.